నేను రాజీనామా చేయను, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, ఇలా అంటున్నారు ఓడిపోయినటువంటి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఓడిపోయిన ఏ ముఖ్యమంత్రి కూడా నేను రాజీనామా చేయను, గవర్నర్కు నా రాజీనామా లేఖ ఇవ్వను అని ఎవ్వరూ చెప్పలేదండి ఇప్పటి వరకు కూడా మన స్వతంత్ర భారతదేశంలో. ఇదే మొదటిసారి జరుగుతుందా లేక ఇది ఒక రాజకీయ స్ట్రాటజీనా? మమతా బెనర్జీ గారు ఏమంటున్నారు అంటే, మా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు, ఎన్నికల కమిషన్ మోసం వల్ల మేము ఓడిపోయాం, బీజేపీకి 100 సీట్లు గిఫ్ట్గా ఇచ్చారు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఈ ఓటమి కాదు, నేను రాజీనామా చేయను నా ముఖ్యమంత్రి పదవికి అని స్పష్టం చేశారండి నిన్న సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి. కానీ ఇక్కడే ఒక కీలకమైనటువంటి ప్రశ్న వస్తుంది. నిజంగా ఒక ముఖ్యమంత్రి నేను రాజీనామా చేయను అంటే ఆమె పదవిలో కొనసాగగలరా? ఇక్కడ రాజ్యాంగం ఏమంటుంది? భారత రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు, అది అసెంబ్లీలో మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవి అంటే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలి, ఆ మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యమంత్రి పదవి అంటే మెజారిటీ కోల్పోతే గవర్నర్ కొత్త పార్టీని ఆహ్వానించవచ్చు. అంటే మమతా బెనర్జీ గారు రాజీనామా చేయకపోయినా కొత్త ప్రభుత్వాన్ని అడ్డుకోలేరు, ఇది క్లియర్. ఇప్పుడు ఏమవుతుంది? బీజేపీ గెలిచిందని భావిస్తే వాళ్ళు గవర్నర్ని కలిసి మాకు మెజారిటీ ఉంది అని క్లెయిమ్ చేస్తారు, గవర్నర్ వాళ్ళను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారు. తర్వాత ఫ్లోర్ టెస్ట్ జరుగుతుంది. కాబట్టి నేను రిజైన్ చేయను అనడం వల్ల ప్రాసెస్ ఏమి ఆగిపోదు, ప్రాసెస్ అంతటితో ఆగిపోదు. ఇక ఇంకో కోణం ఉందండి. ఇలాంటి పరిస్థితి మన స్వతంత్ర భారతదేశంలో అయితే లేదు, కానీ అమెరికాలో చూసామండి ఇలాంటి పరిస్థితిని. మనం అమెరికాలో కూడా చూసాం. 2020 ఎన్నికల తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా ఫలితాలను ప్రశ్నించారు. కానీ చివరికి ఏమైంది? వ్యవస్థ గెలిచింది, ఫలితం అమలైంది. భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. వ్యక్తులు కాదు, వ్యవస్థే ఫైనల్. వ్యవస్థ ఏం చెప్తుందో, మన రాజ్యాంగం ఏం చెప్తుందో అదే ఫైనల్. ఇప్పుడు ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఏంటంటే, మమతా బెనర్జీ గారు నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అని ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే ఇది రాజకీయ ఒత్తిడి పెంచడానికి ఒక స్ట్రాటజీ కావచ్చు, లేక తన వాదనను బలంగా వినిపించడానికి ఒక ప్రయత్నం కూడా కావచ్చు. కానీ రాజీనామా చేయకుండా ఉండటం వల్ల ఆమె క్రెడిబిలిటీ, మోరల్ స్టాండింగ్ పై ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంది ఆ అవకాశం. ఇక చివరిగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఆమె రాజీనామా చేయకపోయినా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనేది ఆగదు, కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా ఎవరూ ఆపలేరు. అయితే అసలు ప్రశ్న ఇక్కడ ఇంకా మిగిలే ఉందండి. ఇది నిజంగా రాజ్యాంగ సంక్షోభమా లేక రాజకీయ నాటకమా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.